హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు క్లినికల్ డైటీషియన్ పవన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. నమస్తే మనస. మ్యామ్, పీసీఓడికి సెపరేట్ డైట్ ఉంటుందా? అలాగే కిడ్నీ స్టోన్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళకి సెపరేట్ డైట్ ఉంటుందా? లేదంటే డయాబెటీస్ వాళ్ళకి కూడా సెపరేట్ డైట్ ఉంటుందా? లేదంటే ముగ్గురు అంటే ఏ పేషెంట్ అయినా కూడా ఒకే డైట్ ఫాలో అవ్వచ్చు అంటారా? అలా ఉండదు. సపోజ్ ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళనుకుందాం. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పోర్షన్ కంట్రోల్ చేసుకోవాలి. క్యాలరీ డెఫిసిట్‌లో ఉండాలి. వాళ్ళు ఎంత మెడికేషన్ డోస్ తీసుకుంటున్నారో క్రాస్ చెక్ చేసి, వాళ్ళ వెయిట్ ఎంతుంది, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకుంటూ, వాళ్ళ షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటూ డైట్ ఇవ్వాలి. సపోజ్ కిడ్నీ డిసీజ్ ఉందనుకోండి, వాళ్ళకి సోడియం లెవెల్స్, పొటాషియం లెవెల్స్ ఇదంతా ఎంతవరకు బ్యాలెన్స్ అవుతున్నాయి, ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేస్తూ, వాళ్ళ లైఫ్ స్టైల్‌కి తగ్గట్టుగా, వాళ్ళ మెడిసిన్ తగ్గట్టుగా వాళ్ళకి డైట్ ఇవ్వాలి. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్ ఉంది. వాళ్ళకి హై ప్యూరిన్ రిచ్ ఫుడ్స్ అవి అవాయిడ్ చేయడం కానీ, సో, ఇలా మనము ప్రతి ఒక్కరికి డిఫరెంట్ గైడ్‌లైన్స్ ఫాలో అవుతూ డైట్ అనేది ఇయ్యాల్సి ఉంటుంది. అందరికీ సేమ్ డైట్ అనేది ఉండదు. ఓకే. అంటే సపోజ్ ఇంట్లో ఒకరికి ఎవరో ఒకరికి డయాబెటిక్ ఉన్నదనుకోండి. హ్మ్. ఒకరికి లేదు అనుకోండి. అలాంటి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు సేమ్ డైట్ ఫాలో అవ్వచ్చంటారా? ఫాలో అవ్వడం అయితే చాలా కష్టం. ఎందుకంటే సపోజ్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారనుకోండి. కంపేర్ టు వైఫ్, హస్బెండ్ మెటబాలిజం బీఎంఆర్ రేట్ ఎక్కువుంటది. బేసల్ మెటబాలిక్ రేట్ ఎక్కువుంటది. అంటే వాళ్ళు ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి. వుమెన్ బీఎంఆర్ తక్కువుంటది కాబట్టి తక్కువ ఫుడ్ తీసుకున్నా నడుస్తది. సో, వుమెన్ తీసుకున్న ఫుడ్డే హస్బెండ్ తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ క్యాలరీస్ సరిపోవు. వీక్‌నెస్ అనేది లీడ్ అవుతదనమాట. డైట్ అనేది పోర్షన్ ఎవరి బాడీకి తగ్గట్టుగా వాళ్ళ క్యాలరీస్ ప్రకారం తీసుకుంటేనే కరెక్ట్. ఇంకోటి, ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ ఈస్ డిఫరెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ మెటబాలిజం ఈస్ డిఫరెంట్. భూమి మీద ఎవరి బాడీ ఎవరి బాడీతో ఈక్వల్‌గా ఉండదు. ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ ఈస్ డిఫరెంట్. సో, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి డైట్ మనకు ఫాలో అయితేనే బెస్ట్. చూసింగ్ ఆఫ్ ఫుడ్స్ అనేది ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకోవచ్చు. సపోజ్ ఈరోజు ఒక కర్రీ చేస్తున్నాము. ఆ కర్రీ అందరూ తినొచ్చు. బట్ పోర్షన్ సైజెస్ ఈస్ డిఫరెంట్. వాళ్ళ కండిషన్స్‌కి తగ్గట్టుగా ఏ వెజిటబుల్స్ అవాయిడ్ చేయాలి, ఏ వెజిటబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేయాలనేది తెలిసినట్టయితే అది ఇంకా బెస్ట్‌గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు హ్మ్. సోషల్ మీడియాలో కానీ, లేదంటే యూట్యూబ్‌లో కానీ చూసి ఫాలో అవుతూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? సో, ఒకటేనండి. ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో ఎన్ నంబర్ ఆఫ్ డైట్ ప్లాన్స్ దొరుకుతాయి. ఇప్పుడు రీసెంట్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది. అవును. దాన్నడిగినా మనకు డైట్ ప్లాన్ ఇస్తారు. బట్ ఏంటి అంటే, మన బాడీకి తగ్గట్టుగా మనం ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఒక క్లయింట్ ఉన్నారు. షీ ఈజ్ ఎఫెక్టెడ్, తనకు మైగ్రేన్ ఇష్యూస్ ఉన్నాయి. సో, ఇప్పుడు మనకు 6:00 ఫుడ్ మానేసేయండి అని చెప్పేసి చాలామంది సెలబ్రిటీస్ చెప్తున్నారు. స్టాప్ చేయండి. నేను 6:00కే మానేస్తాను అంటే, వాళ్ళ మెటబాలిజం ఈస్ డిఫరెంట్. ఇప్పుడు ఈవిడ 6:00 మానేసి ఫుడ్ తినకుండా మార్నింగ్ వరకు ఉంది. సో, మైగ్రేన్ అనేది చాలా మటుకు ట్రిగ్గర్ అయిపోయింది. తినకుండా ఉన్నప్పుడు కూడా మనకు హెడేక్ అనేది లీడ్ అవుతూ ఉంటది. సో, కొంతమందికి కొన్ని ఎక్స్‌ట్రీమ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా సెట్ అవ్వదు. సో, మన బాడీకి తగ్గట్టుగా ఒక ప్రాపర్ గైడెన్స్ ఉండి, వాళ్ళు ఒక క్లినికల్ డైటీషియన్ గైడెన్స్‌లో వాళ్ళు డైట్ చేస్తున్నారు. ఏదైనా ఫ్యాట్ డైట్స్ ఫాలో అవుతున్నారంటే దట్స్ ఓకే. బట్ మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అయినా సరే ఎక్స్‌ట్రీమ్‌గా చేయడము, నేను ఇన్ని అవర్స్ తినకుండా ఉంటాను, డైలీ తినకుండా ఉంటాను అంటే దట్ ఈస్ కంప్లీట్‌లీ రాంగ్. యాక్చువల్‌గా ఆటోఫేజీ ప్రాసెస్ ఈస్ వెరీ గుడ్. ఆటోఫేజీ ఏంటంటే ఆఫ్టర్ 16 అవర్స్ మన బాడీలో ఏదైతే చెడు ఏదైతే ఉందో, మనకి ఎక్స్‌ట్రీమ్ గ్లూకోజ్ స్టోరేజ్ ఉన్నా కూడా అది మనకు క్లీన్ అయిపోతూ ఉంటుంది. దీన్ని ఆటోఫేజీ ప్రాసెస్ అంటారు. దట్ టూ వన్స్ ఇన్ ఎ వైల్, వన్స్ ఇన్ ఎ వీక్ మనం అలా 16 అవర్స్ ఫాస్ట్ ఉంటే ఫైన్, కానీ డైలీ 16 అవర్స్, 18 అవర్స్, 20 అవర్స్ ఫాస్ట్ ఉండి, నేను 4 గంటల మట్టుకే నేను ఫుడ్ తీసుకుంటాను. ఆ 4 గంటలు, 6 గంటలు ఎక్కువ క్యాలరీస్ 2000, 2500 క్యాలరీస్ తీసుకున్నా కూడా అసలు ఏం యూజ్ ఉండదు. ఇంకోటేంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్స్‌ట్రీమ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయకూడదు. సమ్‌వాట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం అంటే స్లీప్‌కి, డిన్నర్‌కి అట్‌లీస్ట్ ఒక 3 అవర్స్ గ్యాప్ పెట్టుకొని 7:00 ఫుడ్ కంప్లీట్ చేసేసి 10:00 స్లీప్ పెట్టేసుకొని మార్నింగ్ లేవగానే మళ్ళీ 6:00 ఆర్ 7:00 ఏదైనా తీసుకోవడం, ఏదైనా డ్రింక్ తీసుకోవడం అలా చేస్తే నో ప్రాబ్లమ్. బట్ అంతే కానీ ఎక్స్‌ట్రీమ్‌గా చేస్తాను, నేను మార్నింగ్ 12:00 మళ్ళీ నా ఫస్ట్ మీల్ తీసుకుంటానంటే షుగర్ లెవెల్స్ పడిపోవడం, ఎలాగో మెడిసిన్ తీసుకోవాలి వాళ్ళు, వాటికి తగ్గట్టుగా మనకు క్యాలరీస్ లేవు. ఇంకోటేంటంటే తినకుండా ఉండి కూడా బింజ్ ఈటింగ్ అయిపోతుంది. అంటే ఒకటేసారి ఎక్కువ తినేస్తాం. అంటే ఎలా అంటే క్రేవింగ్స్ అలా అయిపోతాయన్నమాట. ఆ బింజ్ ఈటింగ్ కూడా చేయడం కూడా మంచిది కాదు. సో, ఏదైనా సరే ఈ ఫ్యాట్ డైట్స్, ట్రెండీ డైట్స్ అందరికీ సెట్ అవ్వవండి. సమ్‌వాట్ కొంతమందికి సెట్ అవుతది.
సెట్ అవ్వదని కూడా నేను చెప్పట్లేదు. కొంతమందికి సెట్ అవుతది. కొంతమందికి సెట్ అవ్వదు. దట్ టు దోస్ హూ హావ్ డయాగ్నోస్డ్ విత్ ఒబేసిటీ, డయాబెటిస్, పీసీఓడీ, పీసీఓఎస్ ఇలాంటి మెడికల్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ అండర్‌లోనే తీసుకోవాలి గైడెన్స్ అంటే. ఎందుకంటే ఒకసారి గైడెన్స్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తారు క్లినికల్ డైటీషియన్. ఇలా తీసుకోవాలి అని చెప్పేసి. ఎడ్యుకేట్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే. నా బాడీ ఇలా ఉంటుంది. ఇలా రెస్పాండ్ అవుతుంది. నేను ఇలా ఫుడ్ తీసుకోవాలి. ఇది నాకు సెట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఎడ్యుకేట్ అయినప్పుడు ఫ్యూచర్ కూడా హెల్తీగా లీడ్ చేయొచ్చు. ఓకే. అంటే పీసీఓడి కానివ్వండి, లేదంటే కిడ్నీ సమస్యలు కానివ్వండి, లేదంటే డయాబెటిక్ కానివ్వండి, లేదంటే వెయిట్ లాస్ కానివ్వండి. ఓన్లీ డైట్‌తోని మనం తగ్గించుకోవచ్చు అంటారా? మెడిసిన్ లేకుండా? ఒకవేళ పీసీఓడీ, పీసీఓఎస్ అనుకోండి మెడిసిన్ లేకుండా రివర్స్ చేయొచ్చు. ఓకే. అందుకే మేము 90 డేస్ పీసీఓడీ, పీసీఓఎస్ రివర్సబుల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఇందులో చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. సో ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఉన్న వాళ్ళకి వితౌట్ మెడికేషన్ రెగ్యులర్ అయిపోతుంది. ప్రాపర్‌గా హెల్తీగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే. వెన్ ఇట్ కమ్స్ టు ద కిడ్నీ ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఏంటంటే డైట్ ప్లేస్ ఎ మెయిన్ రోల్. బట్ అట్‌లీస్ట్ వాకింగ్ చేయండి. ఎందుకంటే మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వస్తేనే వర్కౌట్ చేస్తారు. ప్రాబ్లమ్ వస్తేనే డైట్ ఫాలో అవుతారు. ప్రాబ్లమ్ రానంత వరకు మన బాడీని ఎంతవరకు అన్‌హెల్తీ ఫుడ్ ఇవ్వాలో అంతవరకు ఇచ్చేస్తూ ఉంటారు. ఒక దగ్గర కూర్చుంటూ ఉంటారు. మనం ప్రాబ్లమ్ వచ్చేంత వరకు ఎందుకు వెయిట్ చేయాలి? ఇప్పటి నుంచే మనం హెల్తీగా ఉంటే మన ఫ్యూచర్ బాగుంటుందని అనుకోవచ్చు కదా. సో సపోజ్ వెయిట్ గెయిన్ అయ్యారు. చాలా మంది వెయిట్ గెయిన్ అయినా కూడా ఎస్ నుంచి ఎం వచ్చినా, ఎం నుంచి ఎక్సెల్ వచ్చినా, ఎల్ వచ్చినా కూడా అలా సైజ్ పెంచుకుంటూ వెళ్తారు. కానీ వై ఐఎమ్ కమింగ్ టు దిస్ అని వాళ్ళకి వాళ్ళు క్వశ్చన్ వేసుకోవాలి. నేను ఇక్కడ వరకు ఎందుకు వస్తున్నాను? దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ పాయింట్. నేను లావ్ అయిపోతున్నాను. సో దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ పాయింట్. ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై బాడీ. సో ఈ సోల్ ఈ బాడీని ఆక్యుపై చేసింది. ఈ జన్మ టు పర్ఫార్మ్ ద కర్మ అంటారు కదా. సో మనం ఈ బాడీని కేర్ తీసుకోవాలి. సో మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరూ వర్కౌట్స్ చేయాలి. డైట్ మెయింటైన్ చేయాలి. ఓన్లీ డైట్‌తో వెయిట్ లాస్ అవ్వచ్చు. బట్ అది లాంగ్ టర్మ్ గోల్ కాదు కదా. సో షార్ట్ టర్మ్ గోల్స్‌కి ఎప్పుడు వెళ్ళకూడదు. ఓన్లీ డైట్‌తో వెయిట్ లాస్ అవ్వాలంటే ఎవరైనా అవ్వచ్చండి. ఏముంది ఫుడ్ మానేసి లిక్విడ్స్ తీసుకొని లైక్ కొద్దిగా రైస్ తినకుండా ఉండి ఏదో తీసుకొని ఫుడ్ అంతా తగ్గించేస్తే వెయిట్ లాస్ అవుతారు. ఆ వెయిట్ లాస్ ఈజ్ ఈక్వల్ టు వాటర్ లాస్, మజిల్ లాస్ కూడా అయిపోతుంది. ఒకవేళ లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయి, మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఫ్యాట్ లాస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే స్కిన్ పొట్టు దగ్గర ఉన్న ఫ్యాట్ అంటే మనకి ఇంచెస్ లాస్ అవుతూ ఉండాలి. ఫ్యాట్ లాస్ మజిల్ గెయిన్ మీద కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, తగ్గిన వెయిట్ మళ్ళీ బ్యాక్ రాకుండా ఉంటుంది. వెయిట్ లాస్ కోసం ప్రాపర్ గైడెన్స్ అవసరం లేదు. ఏదైనా తినకుండా ఉంటే 1 కేజీ 2 కేజీ డిఫరెన్స్ చూపిస్తుంది. ఇది హెల్తీ వెయిట్ లాస్ అయితే కాదు. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలంటే ప్రాపర్ గైడెన్స్ అవసరము. ప్రాపర్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ హెల్తీగా మన మెటబాలిజం పెరుగుతుంది. మనం ప్రాపర్‌గా వాక్ చేయగలుగుతున్నాము, రన్నింగ్ చేయగలుగుతున్నాము, మన స్లీప్ బాగుంది, తిన్న ఫుడ్ కరెక్ట్ టైంకి అరుగుతుంది అని అంటే హెల్తీగా ఉన్నట్టు. సో అలా వెయిట్ లాస్ అయితేనే బెస్ట్ అండి. ఓకే. అంటే ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియా కానీ, యూట్యూబ్‌లో కానీ చూసి ఫాలో అవుతూ ఉంటారు. కొన్ని కాంబినేషన్స్ పడవు కదండీ. అవును. అలాంటప్పుడు వాళ్ళు తిన్నప్పుడు అంటే వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు? సో ఇలాంటి డైట్స్ అయితే సజెస్టబుల్ అయితే కాదు. ఒకవేళ సపోజ్ ఏదైనా ఫుడ్ తీసుకోవాలి అనుకుంటున్నారు. మనం ట్రై చేయాలి. ఈ ఫుడ్ బావుంది. ఈ స్మూతీ బావుంది. నేను కూడా ట్రై చేస్తాను. ఏదో ఒకటి హెల్తీయే కదా అని మనం ట్రై చేసినప్పుడు ఎప్పుడైనా బ్లోటింగ్ అయినప్పుడు, ఇండైజెషన్ ఫీల్ అయినప్పుడు, సమ్‌వాట్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే లెథార్జిక్‌గా అనిపించినా, లేకపోతే వీక్‌గా అనిపించినా దే షుడ్ స్టాప్ ఇట్. లేదు ఇది తీసుకోవడం వల్ల నాకు బెనిఫిట్ అవుతుంది. ఐ కెన్ ఫీల్ మోర్ ఎనర్జిటిక్. నాకు డైజెషన్ బావుంది అంటే దే కెన్ కంటిన్యూ. ఓకే. మన బాడీయే మనకి సిగ్నల్స్ ఇస్తూ ఉంటదనమాట. ఇది పడుతుందా? నీకు పడట్లేదా? అనేది. సో అది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే మన బాడీని మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అంటే నాకు ఇది ఫుడ్ తీసుకున్నాను. ఏం రియాక్షన్ అయింది? సో ఆ రియాక్షన్ ఇలా ఉంది. నేను హ్యాపీగానే ఉన్నాను. ప్రాపర్‌గా స్లీప్ ఉంది. నేను వర్కౌట్స్ చేయగలిగాను. నాకు పొట్టేం ఉబ్బలేదు, పెరగలేదు. ఇలా మనం బాడీని మానిటర్ చేసుకుంటూ ఉంటే మనం హెల్తీగా ఉండొచ్చు. ఏ ఫుడ్ మనకు పడుతుంది, ఏ ఫుడ్ మనకు పడట్లేదు అనేది కూడా మనం ఆలోచించుకుంటూ ఉండాలి. ఓకే. ఓకే. Yes, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఎవరైనా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, అలాగే పీసీఓడి, డయాబెటిస్, థైరాయిడ్ ఇలాంటి సమస్యలు ఉన్నవారు 90 డేస్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి.